నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను గ్రేసీ ఆచారి. నేను అనుశ్రీ. వివరాలకు వెళదాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి చేసిన కుట్రలు మరోసారి అటర్ ఫ్లాప్ అయ్యాయి. వైఎస్ జగన్ జన సునామీ ముందు ఎల్లో గ్యాంగ్ పాచికలు బంగాళాఖాతంలో కలిసిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన వైఎస్ జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలు చోట్ల కాన్వాయ్ నుంచి వైఎస్ జగన్ దిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించి కూటమి పాలనలో వారెదుర్కొంటున్న సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదిలింది. వైఎస్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీస్ వ్యవస్థను ప్రయోగించింది. గత 2 ఏళ్లలో ఏనాడు లేని రీతిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్తో సీదిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదిరించారు. అయినప్పటికీ జనం ఎక్కడా తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తూ ఉన్న వైపు జనం వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారు. కానీ జనం మాత్రం జగన్ వెంటే తాము అని నినదించారు. ఆంక్షలను దాటుకొని వైఎస్ జగన్ దగ్గరికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను చూసి మురిసిపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో మొదలైన జనవాహిని శ్రీకాకుళం దారి పొడవునా కనిపించింది. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలి వచ్చిన జన సందోహంతో కూటమి సర్కార్ మైండ్ బ్లాంక్ అయింది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన జనం తాకిడి వైఎస్ జగన్ పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులను సృష్టించినా వైఎస్ జగన్ కి ఉన్న ప్రజాదరణను అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది. శ్రీకాకుళం జిల్లా సిహెచ్ అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు దివ్యాంగులు. వారి సమస్యలను వైఎస్ జగన్ కు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా పింఛన్ల సంఖ్యను తగ్గించిందని, అండగా ఉంటానని దివ్యాంగులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు వన్నీ దుర్మార్గపు ఆలోచనలే అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు యాక్సిడెంట్లు చేసినప్పుడు హత్య కేసులు పెట్టారా అని నిలదీశారు. సొంత పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా అని ప్రశ్నించారు. దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాటిన చెడు విత్తనాలు విష వృక్షాలవుతాయని హెచ్చరించారు. యాక్సిడెంట్ను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటనను పట్టుకొని ఈ పిల్లని కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం?
ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్సైజ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల ఫస్ట్కే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా, లేకపోతే నర్సరీ, LKG, UKG ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆనంద్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డికి స్వయాన సోదరుడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పెదనాన్న. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ ఆనంద్ రెడ్డి ఇవాళ పులివెందుల్లో తుది శ్వాసను విడిచారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నెకొత్తపల్లి మండలం న్యామద్దులలో పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. న్యామద్దుల గ్రామం నుంచి హంద్రనీవా కాలువ దాకా పాదయాత్ర నిర్వహించిన తరువాత బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిరసన సెగ తగిలింది. ఆదోనిని జిల్లా చేయాలంటూ మంత్రి లోకేష్ ను అడ్డుకొని నిరసనలు తెలియజేశారు ఆదోని జిల్లా సమితి జేఏసీ నాయకులు. జిల్లా చేస్తామని ఎలాంటి హామీ ఇవ్వకుండానే అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి లోకేష్. లోకేష్ పాదయాత్ర సమయంలో వినతి పత్రం ఇచ్చి ఇప్పుడు తనకేమీ తెలియదని మాట దాటవేయటం సరికాదంటున్నారు జేఏసీ నాయకులు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్యను మహిళలు నిలదీశారు. తమ గ్రామంలో నీటి సమస్య చాలా ఉందని పరిష్కారం చూపాలని వారు కోరారు. అందుకు ఎమ్మెల్యే జయసూర్య గత పాలకుల నిర్లక్ష్యం అంటూ సమాధానం ఇవ్వడంతో మహిళలు మండిపడ్డారు. గత పాలన పోయింది కదా సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరే పరిష్కారం చూపాలి అని మహిళలు స్పష్టం చేశారు. కానీ సార్ మాకు ఇక్కడ నీళ్లు చాలా ప్రాబ్లం ఉంది. ఈ కాలువ మాకు నీళ్లు మొత్తం ఇక్కడ వరకు ఇంట్లోకి వస్తున్నాయి. ఈ కాలువ చేయాల నీళ్లు కొంచెం. ఇటు నెహ్రూనగర్ గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య వర్గాల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ పనుల విషయంలో బైరెడ్డి శబరి, జయసూర్య వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో ఎంపీపీ ల్యాండ్స్ నిధుల కింద మంజూరైన ట్రాన్స్ఫార్మర్ పనులను తామే చేయాలి అంటూ ఇరు వర్గాలు ఎమ్మెల్యే జయసూర్య ముందే వాగ్వాదం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాటల యుద్ధం తీవ్రమై పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎమ్మెల్యే జయసూర్య అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కొనసాగటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇసుక తరలిస్తున్న లారీలను మహిళలు అడ్డుకున్నారు.
కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్ వల్ల సమీపంలోని తమ పొలాలు దెబ్బతింటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 104 మంది మహిళలకు 50 ఎకరాల సాగు భూములు కేటాయించారు. ఇసుక డ్రెడ్జింగ్ వల్ల లంక భూముల్లోని పొలాలు దెబ్బతింటున్నాయని, తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. రామచంద్రపురం మండలంలో సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే మృతుడు ఇంటికి పసుపు జెండాలు కట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం ఆత్మహత్య కేసును మాఫీ చేసినందుకు పోలీసులు, కూటమి నేతల పంచాయతీ, బాండ్ పేపర్లపై సంతకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయన్నారు. సుబ్రహ్మణ్యం మృతిపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు భూమన. ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జేఏసీ 3వ దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడంతో ఆగస్టులో 3వ దశ ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు తెలిపారు. 3వ దశ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7, 8వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సహకారాన్ని కోరనున్నారు. స్త్రీ శక్తి ద్వారా ప్రయాణికులు పెరిగినా బస్సులు సిబ్బంది పెరగలేదని, కొత్తగా 4000 బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, పరిశీలకులు భేటీ అయ్యారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో పాదయాత్ర తేదీలు ప్రకటిస్తామన్నారు అంబటి రాంబాబు. నా ఇంటి మీద దాడి చేసి అవమానపరచటమే కాదు, ప్రాణాపాయ స్థితికి కూడా నా కుటుంబాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. దీనికి ప్రధాన సూత్రధారి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్. 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముస్తఫా నివాసంలోకి వచ్చిన నూజివీడు పోలీసులు ఆయన కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారు. వారి నివాసంలో ఉన్న కారును కిడ్నాప్ కు వాడారు అంటూ సీజ్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులతో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా వాగ్వాదం చేశారు. అసలు కారును ఎందుకు సీజ్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెబుతున్న కిడ్నాప్ కేసులో కారు ఉపయోగించారనే సాక్ష్యాలుంటే చూపించాలని పోలీసులను నిలదీశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముస్తఫా ఇంటికి చేరుకున్నారు. రోజు ముస్తఫా గారి మీద ఆయన ఎంత నెమ్మదిగా ఉండే వ్యక్తి మీద ఈ రోజు ఈ విధమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, మీరందరూ చూస్తున్నారు. అలాగే ఇంకో విషయం, నేనైతే మీడియా ప్రకారంగా నేనేం అడుగుతున్నాను అనంటే, ఇప్పుడు కార్ సీజ్ చేస్తానన్నారు. కార్లు ఎవరున్నారు? నేను అడుగుతున్న దానికి మీరు ఇప్పుడు దాకా కూడా ఫోటోస్ ఏమి రోజు 10 మా బిజినెసెస్ ఉంటాయి, ప్రతిరోజు కార్లు తిరుగుతానే ఉంటాయి. ఇటు నుంచి అటు టోల్ ప్లాజా దగ్గర కనిపించింది, ఈ ప్లాజా దగ్గర సీసీ ఫోటోస్ తీయండి. ఎందుకు తీయట్లేదు? ఎందుకు చూపించట్లేదు? సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో రోజుకో ట్విస్ట్ సంచలనాన్ని కలిగిస్తోంది. తనకు తెలియకుండా పిటిషన్ను విత్డ్రా చేశారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణకు ఏ న్యాయవాది కావాలని హైకోర్టు అడగ్గా నిన్న ఆరోపణలు చేసిన లాయర్నే ఎంచుకున్నారు విజయలక్ష్మి. వాదనలకు ప్రభుత్వ లాయర్ 2 వారాల సమయం కోరటంతో తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిశాకే కేసు తప్పుదోవ పట్టిందని ఆరోపించారు. సాయికృష్ణ తల్లి పూటకో మాట మాట్లాడుతోందని, రిత్వక్నే లాయర్గా పెట్టుకోవాలని బెదిరించారని తెలిపారు. వాగంటి రుత్విక గారు వేసిన పిటిషన్లో ఏముందంటే, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వద్దా అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పి రాసింది. ఆ విషయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్తే సరే అని చెప్పేసి గుడివాక వాసుదేవరావు గారు, అతన్ని అడ్వకేట్గా నేను నియమించుకుంటున్నానని 22వ తారీఖున గాద విజయలక్ష్మి గారు సంతకాలు పెట్టారు. ఆ కాగితాలన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే ఇక్కడ గంటకు ఒక మాట మాట్లాడుతుంది.
ఇందులో వాసుదేవరావు గారు తప్పు కానీ నా తప్పు కానీ ఏం లేదు. ఇక్కడ చేస్తుందంట అసలు మెయిన్ ఈ పిటిషన్ వేసిన వాళ్ళే తప్పు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. తహసీల్దార్ కార్యాలయం అంటే టీడీపీ ఆఫీసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులపై దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. 2 రోజుల నుంచి పడుతున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల రోజులుగా ఎంతో ఎదురు చూస్తున్న వానలు కాస్త ఆలస్యమైన మొత్తానికి వచ్చినందుకు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం పనులు ఊపందుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్ లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. వందే మాతరం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. నిన్న రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లుకు తాజాగా లోక్సభ ఆమోద ముద్రను వేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో వందే మాతరం బిల్ చట్టంగా మారనుంది. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరం గీతానికి వర్తింపచేస్తూ ఈ బిల్లును తీసుకువచ్చింది మోదీ సర్కార్. వందే మాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి దోషులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. పేపర్ లీక్స్ నిరోధానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అనుచిత పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026 రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 7 గంటల పాటు చర్చించాలి అని నిర్ణయించారు. ప్రశ్న పత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026పై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విద్యార్థులపై లాఠీ చార్జ్, పెల్లెట్స్ వినియోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాల్సిందే అన్నారు ఖర్గే. ఈ విషయంలో ఎక్కువ రోజులు మౌనంగా ఉండలేరని, ఎక్కడ దాక్కున్నా ఏదో ఒక రోజు బయటకు లాక్కొస్తామనటం సభలో గందరగోళానికి కారణమైంది. విపక్ష నేత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది అధికార పక్షం. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. మరోవైపు మనుస్మృతిని కోట్ చేస్తూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపైన రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ ఎన్డీఏ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు ధృవీకరించేలా ఆధారాలను చూపాలంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి నడ్డా. ఈ నేపథ్యంలో మనుస్మృతిని కోట్ చేస్తూ ఖర్గే చేసిన కామెంట్స్ ను రికార్డుల నుంచి తొలగించినట్లుగా ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణ. యాంటీ పేపర్ లీక్ బిల్లు కేవలం కేంద్ర ఏజెన్సీలకే కాకుండా ఏపీపీఎస్సీ వంటి రాష్ట్ర సంస్థలకు వర్తించేలా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. ఏపీలో టీచర్స్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని, డిఎస్సీ పేపర్ లీక్ చేశారని సభ దృష్టికి తీసుకెళ్లారు. పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే ఏపీలో లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. బీజేపీలో చేరాలని, లేదంటే మీ కుటుంబానికి మంచిది కాదంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని చెప్పారు దీప్కే. విద్యార్థులపై లాఠీ చార్జ్, పెల్లెట్స్ వినియోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోంమంత్రికే రిపోర్టు చేస్తారని గుర్తు చేశారు. సీజేపీ చలో సంసద్ నిరసనల్లో పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ పరిస్థితుల్లో వీటి వినియోగానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని తెలిపింది. విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన బెంచ్ పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. జూలై 20న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగించిన మందుగుండు సామాగ్రి రికార్డులు భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది.
భారత హాకీ జట్టు కొత్త జెర్సీపై వివాదం రాజుకుంది. ఎన్నో ఏళ్లుగా నీలం రంగు జెర్సీలో బరిలోకి దిగుతున్న టీం ఇండియా ఈసారి ఆరెంజ్ జెర్సీతో ప్రపంచ కప్ను ఆడనుంది. అయితే ఈ మార్పుపై మాజీ భారత కెప్టెన్ వీరన్ రిస్వానా అసంతృప్తిని వ్యక్తం చేశారు. హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఈ నిర్ణయం మాత్రం నిరాశను కలిగించిందన్నారు. అభిమానులు భారత జట్టును నీలం జెర్సీలోనే చూడాలనుకుంటారని, ఆరెంజ్ రంగును ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావటం లేదని ప్రశ్నించారు. భారత హాకీ జట్టు గుర్తింపు వారసత్వం ఎప్పుడూ నీలం రంగుతో ముడిపడి ఉందని వీరన్ పేర్కొన్నారు. భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పుపై కేంద్రాన్ని టార్గెట్ చేశాయి విపక్షాలు. బీజేపీ అసలు రంగు ఏంటో దేశ ప్రజలకు తెలుస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. యూనిఫామ్స్ మార్చడం వల్ల చరిత్రను రాయటం ద్వారా దేశపు మౌలిక విలువలను మార్చలేరు అన్నారు. మూవింగ్ ఆన్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. అమెరికన్ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తానీ కశ్మీర్గా పేర్కొనడంపై భారత్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదని, పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే ఉందని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. అందులో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిందని, అక్కడ హింసకు పాల్పడుతోందని ఆక్షేపించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది అమెరికాలోని భారత రాయబార కార్యాలయం. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో రేట్ల పెంపు ఉంటుందన్న సంకేతాలతో మదుపర్ల అప్రమత్తత పాటించడం కనిపించింది. ఈ క్రమంలోనే వరుసగా రెండో రోజు సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 273, నిఫ్టీ 67 పాయింట్లు లాభపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.67 వద్ద ఉంది. ఇక బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు, పెరిగిన ధరలు ఈసారి బంగారం గిరాకీపై ప్రభావాన్ని చూపించాయి. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో భారత్లో పసిడికి డిమాండ్ 6% పడిపోయి 131.4 టన్నులుగా ఉందని WCG వెల్లడించింది. అయితే ధరలు ఆకాశాన్ని తాకటంతో విలువ పరంగా చూసుకుంటే గిరాకీ 50% పెరిగిందని తెలిపింది. 2026లో భారత్లో పుత్తడి డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉంటుందని WCG అంచనా వేసింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో పాటు మరో 2 భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఫైనల్ కు అర్హత సాధించారు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో 18 మంది పోటీ పడగా భారత్ నుంచి పాల్గొన్న 3 నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ ఫైనల్ కు క్వాలిఫై అయ్యారు. ఫైనల్ శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. షార్ట్ బ్రేక్ తర్వాత ఉప్పొంగిన ఉత్తరాంధ్ర మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే ట్యూన్.